నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 15, 2026 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో సమగ్ర శుభ ఫలితాలు ఏమిటంటే కనుక ఆదివారం కావడం మూలంగా సూర్య గ్రహము యొక్క అనుగ్రహము అంటే సూర్యదేవుడి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా బలంగా ఈ రోజు ఉండబోతోంది. అయితే ఏ అంశాల మీద ఉండబోతోంది అంటే కనుక ఆత్మవిశ్వాసము, గౌరవము, ప్రతిష్ట, నాయకత్వ లక్షణాలు, రాజయోగాలు వీటి మీద వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభావం కూడా కనబడుతోంది. అయితే మరింకా ఇందులో అంటే ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక లాభాలు, కుటుంబ సుఖము ఇవన్నీ సానుకూలమైన అనుకూలమైన ఫలితాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరైతే ఏం చేస్తే ఏదైనా దోషాలు కానీ ఇబ్బందులు కానీ రవిగ్రహం వల్ల బాధలు పడుతున్న వారికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటే ధ్యానం కానీ ఆ స్వామివారి నామాన్ని జపం కానీ చేసుకున్నట్టయితే అదనపు శాంతి, అదృష్టము పెరిగేందుకు అవకాశాలున్నాయి. అయితే ఈ యొక్క ఫలితాలు సానుకూలమైన, ప్రభావమైన, మంచి ఫలితాలైన 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి పని, వ్యాపారము, ఉద్యోగము శరవేగంగా ముందుకు వెడుతూ మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యము, ఆత్మవిశ్వాసంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారంకి వస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక లాభాలు, చిన్న చిన్న పెట్టుబడులు అదనపు ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. చిన్న తలనొప్పి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరత్వము, ఓర్పు పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. పెట్టుబడులు, ఆదాయము సానుకూలంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు పెద్దల ఆశీస్సులు, స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, పురోగతి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. చాలా చక్కగా దివ్యంగా ఉండబోతోంది. అయితే పూజ, ధ్యానము మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల ప్రభావం వల్ల మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అవి డిస్కషన్స్ కావచ్చు, సంప్రదింపులు కావచ్చు, లేదా అంటే నిర్ణయాలు కావచ్చు. ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. విద్య, వ్యాపారం, మీడియా, టెక్నికల్ ఈ రంగాలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. స్నేహితులు, సహచరులు మీకు ఈ రోజు మంచి సపోర్ట్ని అందిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, విద్య ఈ రంగాలలో ఉన్న వాళ్లకు సానుకూలమైన ఫలితాలతో పాటు లాభానికి సంబంధించి ధనపరంగా కొంచెం మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినది ధ్యానము, జపము, ఆలయ దర్శనము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణం చాలా ఆనందంగా ఉండబోతోంది. కుటుంబంలో సౌఖ్యము, సుఖశాంతులు కలగబోతున్నాయి. తల్లి లేదా పెద్దల యొక్క ఆశీస్సులు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీలో ఆత్మవిశ్వాసము, ధైర్యము పెరిగేందుకు అవకాశాలు ఉంది. కార్యసిద్ధి, కార్యజయం కూడా ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక స్థిరంగా ఉండబోతోంది. పెట్టుబడులకు ఈ రోజు అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఉద్యోగము లేదా వ్యాపారము ఈ రెండిట్లోనూ స్థిరంగా ముందుకెళ్లే అవకాశము, తద్వారా మా లాభం కానీ అవకాశాలు కానీ వచ్చేందుకు సూచన కనిపిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ప్రతిష్ట సంఘంలో పెరుగుతుంది. సామాజిక పరిచయాలు బలపడతాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగము, వ్యాపారము ఈ రంగాలలో అవకాశాలతో పాటు లాభాలు కూడా వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. అదనపు లాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యము, సానుకూలమైన చర్చలు, సంప్రదింపులు విజయాన్ని కలగజేస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ధ్యానము లేదా పూజ ద్వారా అదనపు అదృష్టాన్ని మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు క్రమబద్ధంగాను సమర్థవంతంగాను పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు ఏకాగ్రత మరియు మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, తరువాత రియల్ ఎస్టేట్ అది కూడా వ్యాపారంలోకే వస్తుంది. కానీ భూమి పరంగా మంచి స్థిరత్వము, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సానుకూలమైన సంబంధాలు ఉంటాయి. మంచి చర్చలు మీకు సక్సెస్ఫుల్ గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ఫ్రెండ్స్, సత్సంబంధాలు, బంధువులు, మిత్రులు ఈ యొక్క అంశంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తున్నది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరంగా ఉండబోతోంది. ఉద్యోగము, పని, వ్యాపారము, విద్య ఈ అంశాలలో సానుకూలమైన నిర్ణయాలు తీసేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబము, స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు సపోర్ట్ ఇస్తారు. అయితే మీకు చెప్పదగినది ధ్యానము, జపము, ఆలయ దర్శనము. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీరు ధైర్యంగా ఏ పనినైనా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది. పాత ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. తిరిగి మళ్ళా ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక లాభాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వివాదాల పరిష్కారము మీరు సౌమ్యంగా మీదైన రీతిలో సామరస్యంగా పరిష్కారం చేస్తారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. కొద్దిగా ఆందోళన అనేది పెట్టుకునే ప్రయత్నం చేసుకోకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది. స్నేహితుల యొక్క సపోర్టు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉత్సాహంగా, సానుకూలంగా ఈ రోజును మీరు ప్రారంభిస్తారు. దీంతో పాటు ఆధ్యాత్మిక, జ్ఞాన, సామాజిక కార్యకలాపాలలో మానసిక ఆనందాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు, సమావేశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు, కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సుఖము, సానుకూలమైన చర్చలు, ఒక నిర్ణయము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయం కానీ లేదా నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుడిని కనుక పూజ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వము, ఆదాయం పెరగడము, స్థానచలనాలు, అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, పెద్దల యొక్క సహాయము, సహకారము, సలహాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. ఆకస్మిక ధనప్రాప్తి, దీంతో పాటు స్థిరచరాస్తులు మీకు తెలియనివి, మీరు మర్చిపోయినవి, స్థిరచరాస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము ధ్యానం కానీ, స్వామివారి అంటే శని భగవానుడి యొక్క నామస్మరణ కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తుంది. సమాజంలో గుర్తింపు, గౌరవము, పేరు ప్రతిష్టలు పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగ, ఆర్థిక, వ్యాపారము, రాజకీయము ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కీలకమైన పదవులు కూడా రావచ్చు. తరువాత ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కొన్ని పనులు అప్రయత్నంగానే జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరంగా మీరు అంటే ధన లావాదేవీలు ఏమైనా చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి, నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలతో పాటు కుటుంబము, దాంపత్యము అన్యోన్యంగా ఉండబోతోంది. ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసే అవకాశం కనబడుతోంది. కానీ ఆ వార్త ద్వారా మీరు ముందుకు వెళ్ళాలా వద్దా అనే అంశాన్ని ఆలోచన చేస్తారు. సృజనాత్మకమైన ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి. ఆర్థిక, వృత్తి, సామాజిక ఈ పరంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగినటువంటి పరిహారము ఏదైనా ఆలయాన్ని దర్శించుకుని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇవి ఫలితాలు. మరి ఈ రోజు శుభ సూచన ఏంటంటే కనుక ఆదివారం కావడంతో సూర్య భగవానుడికి ఉదయం పూట నీరును అర్పించి ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించినట్టయితే కనుక గౌరవము, ఆత్మవిశ్వాసము, ప్రతిష్ట, శుభ ఫలితాలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరిహారము అన్ని రాశుల్లో ఉండేవారు ప్రతి ఒక్కళ్ళు పాటించుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది. నమస్తే.